ఏపీ ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే. వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలి? ఏపీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లలను జాయిన్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇక్కడ పేర్కొన్న లిస్టులో ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు. అవి ఏమిటంటే, మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం. అటానమస్, రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన యూనివర్సిటీలో ఒకటైన ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్. ఫ్యాకల్టీ విషయంలోనూ, క్యాంపస్ రిక్రూట్మెంట్ లేని విషయంలో ఈ కాలేజీ చక్కటి ప్రమాణాలను పాటిస్తోంది. ఈ కాలేజీలో జనరల్ కేటగిరీలో ఎంసెట్ ద్వారా సిఎస్ఈ విభాగంలో సీటు రావాలంటే 1,000 ర్యాంకు మధ్యలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. జేఎన్టీయు కాకినాడ, అటానమస్, జేఎన్టీయు యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉండే జేఎన్టీయు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ అటు ఫ్యాకల్టీ పరంగాను క్యాంపస్ రిక్రూట్మెంట్ పరంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా జనరల్ కేటగిరీలో సిఎస్ఈ విభాగంలో సీటు రావాలంటే 1,000–1,500 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ AUW, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఈ మహిళ ఇంజనీరింగ్ కాలేజీలో చక్కటి ఫ్యాకల్టీ, లేబరేటరీ, క్యాంపస్ రిక్రూట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా సిఎస్ఈ విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు సాధించాలంటే 1,2,500 ర్యాంకుల మధ్యలో సాధించాల్సి ఉంటుంది. గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వైజాగ్, జీవీపీ, వైజాగ్కు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీ కూడా టాప్ కాలేజీలో ఒకటిగా నిలిచింది. ఎంసెట్ ద్వారా ఈ కాలేజీలో సిఎస్ఈ విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు తెచ్చుకోవాలంటే 1,4,000 ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్నటువంటి సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్ రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా నిలిచింది. ఈ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లతో పాటు, ఫ్యాకల్టీ పరంగా చక్కటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నాయి. ఎంసెట్ ద్వారా ఈ కాలేజీలో సిఎస్ఈ విభాగంలో జనరల్ కేటగిరీలో సీటు సాధించాలంటే 1,6,000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరులో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చక్కటి ప్రమాణాలను కలిగి ఉంది. ఉన్నతమైన ఫ్యాకల్టీ, అలాగే లేబొరేటరీ ఫెసిలిటీస్ పరంగా ఈ కాలేజ్ చక్కటి ప్రమాణాలను పాటిస్తోంది. ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా సిఎస్ఈ విభాగంలో సీటు సాధించాలంటే జనరల్ కేటగిరీలో 1,7,000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిఐటి, గుంటూరులో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా ఉంది. ఈ కాలేజీలో సీటు సాధించాలంటే ఎంసెట్లో సిఎస్ఈ విభాగం కోసం జనరల్ కేటగిరీలో 1,7,000 ర్యాంకుల మధ్యలో సాధించాల్సి ఉంటుంది. ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, సూరంపాలెం రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఈ కళాశాలలో ఎంసెట్ ద్వారా సిఎస్ఈ విభాగంలో సీటు సాధించాలి అనుకుంటే జనరల్ కేటగిరీలో 1,9,000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఆర్వీఆర్ మరియు జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గుంటూరు రాష్ట్రంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఈ కాలేజీ పేరు సంపాదించుకుంది. ఇందులో సిఎస్ఈ విభాగంలో ఎంసెట్ ద్వారా సీటు సాధించాలి అనుకుంటే జనరల్ కేటగిరీలో 1,5,000 మధ్యలో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. వీటెప్ విశ్వవిద్యాలయం, ప్రైవేట్, బిఐటిఈఈ లేదా ఏపీఈఏఎంసీఈటీ ద్వారా ప్రవేశం, రాష్ట్రంలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు సంపాదించుకున్న ఈ కాలేజీలో ఎంసెట్ ద్వారా సీటు సాధించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా సిఎస్ఈ విభాగంలో సీటు కోసం జనరల్ కేటగిరీలో 1,7,000 మధ్యలో ర్యాంకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.